నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో ఏపీ సీఎం జగన్కు అభివృద్ధి గుర్తుకు వచ్చినట్టుంది. ఈరోజు విజన్ విశాఖ కార్యక్రమంలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఇక నెక్స్ట్ ఆయన సీఎం అయ్యాక విశాఖలోనే ఉంటానని, అక్కడి నుంచే పరిపాలనను సాగిస్తానని, అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని కూడా చెప్పారు. ఇక హైదరాబాద్ కన్నా కూడా విశాఖను ఇంకా అభివృద్ధి చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఈ మాటలను ఎలా చూడొచ్చు? ఈ డీటెయిల్స్ అన్ని సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సత్యమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. సో మొన్నటి వరకు రిషికొండ మీద బిల్డింగ్స్ కట్టారు అని మనం చెప్పుకున్నాం. ఎందుకు కట్టామంటే గతంలో అయితే ఇక్కడ నుంచే పరిపాలన చేస్తారని వాళ్ళు చెప్పారు. మొన్నేమో అసలు ఎందుకు కూడా వాళ్ళకి క్లారిటీ లేదు, మంత్రులు కూడా దానికి సమాధానం ఇవ్వలేకపోయారు. ఈరోజు చూస్తే సడన్గా అభివృద్ధి గుర్తొచ్చినట్టుంది సీఎం జగన్కి. అక్కడ విజన్ విశాఖ కార్యక్రమంలో చాలా ఆయన మాట్లాడారు. సో మరి ఇక్కడ నుంచే నేను పరిపాలన చేస్తాను అంటున్నారు, అమరావతిని కూడా ఉంచుతామంటున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు ఆయన మాటలను? జగన్మోహన్ రెడ్డి స్లోగనే 3 రాజధానులు. ఇప్పుడు 3 రాజధానులు పోయి ఒక రాజధాని, అది కూడా ఎన్నికల తర్వాత అంటున్నాడు. అంటే ఈ 5 సంవత్సరాలు ఏం చేసావు? అది పెద్ద ప్రశ్న. ఈ 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అనేది జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. ఇప్పుడు అమరావతిలో నీకు అంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టాడు చంద్రబాబు నాయుడు. ఆ మొత్తం గ్రాఫిక్స్ అని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో గుప్పిచ్చారు. అది రాష్ట్ర ప్రజలందరూ నమ్మారు. నిజంగా బిల్డింగులు లేవేమో, అక్కడంతా గ్రాఫిక్సేనేమో, చంద్రబాబు నాయుడు ఏమీ కట్టలేదేమో అనుకున్నారు అందరూ. 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నది ఎక్కడి నుంచి? ఆ భవనాల నుంచే కదా. అసెంబ్లీ నడుస్తున్నది ఎక్కడి నుంచి? అమరావతి నుంచే కదా. ఈ తరహా ప్రచారం చేసి అమరావతిని కేవలం అమరావతి మొత్తం అంతా కమ్మోళ్లే ఉన్నారని చెప్పి, అది అమరావతి కాదు కమ్మరావతి అని చెప్పేసి దాన్ని అసలు ఎట్లా కిల్ చేయాలి అని ఆలోచించి అసలు దారుణమైన కుట్రలు పన్ని అమరావతి రాజధానిగా నేను ఒప్పుకుంటున్నాను అని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పాడు. బయటకు వచ్చిన తర్వాత నేను తాడేపల్లిలో నేను ఇల్లు కట్టుకుంటున్నాను, నేను ఇక్కడే ఉంటాను, అమరావతి రాజధానిగా ఉంటుంది అని చెప్పాడు. అప్పట్లో తెలుగుదేశం ఏం చెప్పింది అంటే, జగన్ గెలిస్తే అమరావతి మారుస్తాడు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పినా కానీ ప్రజలు వినలా. జగన్ వస్తే మారుస్తానని చెప్పట్లేదు కదా, అమరావతినే రాజధానిగా ఉంచుతానని చెప్తున్నాడు కదా, ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పాడు కదా, వైసీపీ నాయకులందరూ కూడా ఇదే చెప్తున్నారు కదా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనవసరంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అని అమరావతి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా నమ్మారు. నమ్మి జగన్కి ఓటేశారు. అమరావతి అంతా కూడా అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. అందులో కమ్మోళ్ళు ఉండేది తక్కువ. అక్కడ దళితులు ఎక్కువ మంది ఉంటారు, రెడ్లు ఎక్కువ మంది ఉన్నారు, మిగిలిన క్యాస్టులు చాలా ఉన్నాయి. కానీ అదంతా కమ్మోళ్ళే మొత్తం అందరూ ఉన్నట్టుగా చెప్పేశారు. అది అందరూ నమ్మేశారు. రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళందరూ కమ్మోళ్ళే అన్నారు. 1 ఎకరం 1/2 ఎకరం ఉన్న దళితులు భూములు ఇస్తే దాన్ని తక్కువ చేసి చూపించారు. అమరావతి రియల్ ఎస్టేట్ అన్నారు. ఈ రకమైన ప్రచారం చేయటమే కాకుండా ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి అది చెప్పి ఇది చెప్పి అమరావతిని సర్వనాశనం చేసేసి 3 రాజధానులను తీసుకొచ్చారు. మొత్తం తీసుకొచ్చిన తర్వాత అవన్నీ తప్పు అని తేలిపోయింది. అమరావతి రైతులు ప్రాణాలకి తెగించి ఉద్యమాలు చేస్తే 5 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నా కానీ వాళ్ళ మొహం చూసే దిక్కులు నాథుడు లేడు. వాళ్ళు రోడ్ల మీద పడి పోలీసులతో తన్నులు తిని బూటు కాళ్ళతోటి ఆడవాళ్ళ డొక్కల్లో తంతు ఉంటే వాళ్ళు ఏడుస్తున్నారు తప్ప వాళ్ళు ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నారు. పెయిడ్ ఆర్టిస్టులని కూడా అనడం జరిగింది. అని ఒక మాట కాదు. ఆ తర్వాత ఈ మొత్తం R5 జోన్ అని ఒకదాన్ని తీసుకొచ్చి అందులో మొత్తం పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉంటే ఈ పెత్తందారులు అడ్డుకుంటున్నారన్న ప్రచారం, కొత్త ప్రచారం మొదలుపెట్టి, అంటే ఏంటి, R5 జోన్లో పేదవాళ్ళకి ఇవ్వటం కాదు, అక్కడ మెయిన్ అమరావతి ప్లాన్ మొత్తాన్ని చెడగొట్టేస్తే ఇంకా అమరావతి ఇంకా సక్సెస్ కాదు. అమరావతిలో ఉన్న సీక్రెటే అది. ఏంటి, ఏ జోన్లో ఆ జోన్లో కనుక నీకు
సెక్టార్స్ డెవలప్ అయితే అమరావతి సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోతుంది. దాన్ని చెడగొట్టాలని మధ్యలో తీసుకొచ్చి R5 జోన్ అని పెట్టి పేదవాళ్ళకి పట్టాలని చెప్పి పెట్టి పేదవాళ్ళకి పట్టాలు ఇస్తుంటే తెలుగుదేశం అడ్డుకుంటున్నది అని చెప్పి మళ్ళీ ప్రచారం మొదలుపెట్టి అట్లా మొత్తానికి అమరావతిని నాశనం చేశారు. కర్నూలుని న్యాయ రాజధాని అన్నారు, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు. అంటే 3 రాజధానులు. అమరావతి ఉంటుంది, అమరావతిలో అసెంబ్లీ ఉంటుంది, శాసన రాజధాని అని చెప్పారు. కర్నూలు రాజధాని లేదు అని చెప్పి సుప్రీంకోర్టులో చెప్పారు. కర్నూలులో న్యాయ రాజధాని లేదు, మేమేమి హైకోర్టును అక్కడికి తరలించట్లేదు, అసలు ఆ ఆలోచనే మాకు లేదు, ఆ ప్రాసెసే లేదు అన్నారు. మరి 3 రాజధానులు ఎందుకు చెప్పావు? 3 రాజధానులు అని చెప్పింది ఎవరు? నువ్వే కదా. ఎందుకు చెప్పావు? కర్నూలులో న్యాయ రాజధాని పెడుతున్నానని మోసం చేసావు కదా. మళ్ళీ అక్కడికి లోకాయుక్త ఆఫీసులు అక్కడికి పంపించి అదే న్యాయ రాజధాని అని చెప్పావు కదా. మరి ఇప్పుడు న్యాయ రాజధాని లేదు, ఏమి రాజధాని లేదు. ఇప్పుడు మొత్తం తీసుకొచ్చి విశాఖపట్నం ఒక్కటే క్యాపిటల్ అంటున్నాడు, విశాఖపట్నంలోనే ఉంటాను అంటున్నాడు. మరి నువ్వే కదా 3 రాజధానులు అని చెప్పావు. ఇప్పుడు ఒకటే రాజధాని అని ఎట్లా అంటున్నావు? పోనీ ఒకటే రాజధాని అనే ఐడియా నీకుంటే అమరావతిలో రాజధాని ఉండదు, విశాఖపట్నం తరలిస్తున్నాను అని నువ్వు 5 సంవత్సరాల కిందటే చెప్పి వెళ్ళిపోయింటే ఈ పాటికి రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ ఉండేది కదా. ఆ పని చేయలే, ఈ పని చేయలే. అంటే నీకు పరిపాలనే చేత కాదు, నీకు అసలు విజనే లేదు, నీకు అసలు ఆలోచనే లేదు రాష్ట్రం పట్ల. విశాఖపట్నం రాజధానిని ఈరోజు నువ్వు చెప్పిన విషయాన్ని 5 సంవత్సరాల కిందట నువ్వు ఎప్పుడైతే ఓకే అమరావతి రాజధానిగా ఒప్పుకున్నావు, లేదండి నేను పొరపాటు జరిగింది, నన్ను క్షమించండి, నేను అమరావతిలో రాజధాని ఉంచట్లేదు, మీరేమనుకోవద్దండి, నేను విశాఖపట్నం వెళ్ళిపోతున్నానని చెప్పచ్చు కదా. అది చెప్పలే, ఇది చెప్పలే. 3 రాజధానులు అన్నావు, 3 రాజధానులు చేయలేదు. విశాఖపట్నం నేను తరలి వెళ్తున్నానన్నావు, 530 కోట్లతోటి బిల్డింగ్ కట్టించావు, అక్కడికి వెళ్ళలేదు. వెళ్ళావా నువ్వు? వెళ్ళలేదు కదా, అక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడేం చెబుతున్నావు? మళ్ళీ నేనే గెలుస్తాను, మళ్ళీ నేను గెలిచిన తర్వాత విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్తున్నావు. ఎన్నిసార్లు మోసం చేస్తావు? అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు ఐడియా ఉందా? నీకు ఇప్పుడు కుటుంబాన్ని నడుపుకుంటావమ్మా, ఇగో పిల్లల స్కూల్ ఫీజుకి ఇంత కావాలి, ఇంటికి అద్దె కట్టడానికి ఇంత కావాలి, కరెంటు బిల్లుకి ఇంత కావాలి, మనం తిని బతకటానికి ఇంత కావాలి అని ఏదో ఒక లెక్క వేసుకొని పెట్టుకుంటాం కదా. మనకి నెలకి వచ్చేది ఇంత, ఇందులో ఇది పోతే ఇగో ఇంత సేవింగ్స్ ఉంటుంది, ఈ సేవింగ్స్ని పిల్లల భవిష్యత్తు కోసం ఏదో ఉంచుకుందాం, ఇల్లు కొనుక్కుందాం, ఏదో ఒకటి వేసుకుంటాం కదా. ఒక 5 సంవత్సరాల్లో ఇల్లు కొనుక్కుందాం, ఓ 10 సంవత్సరాలు అయ్యేటప్పుడు పిల్లలు పైకి వస్తారు కాబట్టి వీళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు అయి వచ్చే లోపల పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి కాలేజీ ఫీజులు అవి ఎక్కువ అవుతాయి కదా. అందుకని ఈ లోపల మనం ఇల్లు కొనుక్కొని సెటిల్ అయితే అప్పుడు మనం పిల్లలకి ప్లాన్ చేసుకోవచ్చు, వాళ్ళని ఉన్నత చదువులు చదివించవచ్చు అని ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటాం కదా. నీకు ప్లాన్ ఉందా? అసలు రాష్ట్రం పట్ల ప్లాన్ ఉందా? నీకు రాష్ట్రం పట్ల ప్లాన్ ఉందా? ప్రణాళిక ఉన్నదా? నేను నా కుటుంబానికి నేను ప్లాన్ వేసుకున్నట్టు. అంటే ఇదంతా గమనిస్తుంటే మొదటి నుంచి ఆయనకి విశాఖలోనే రాజధాని ఏర్పాటు చేయాలని ఉన్నట్టు అర్థమవుతుంది. అందుకే అక్కడ రిషికొండలో వెళ్ళాలి కదా. నేను అనేది అదే, ఎందుకు ఇలా మ్యానిపులేట్ చేయాల్సి వచ్చింది అని నేను అడుగుతున్న క్వశ్చన్ అది. నువ్వు విశాఖపట్నం వెళ్ళాలి, విశాఖపట్నం వెళ్ళు. నువ్వు అదే విషయాన్ని చెప్పి అమరావతి రైతులకి క్షమాపణ చెప్పి, నేను అమరావతి రైతులకి క్షమాపణ చెప్తున్నాను, నేను మీకు మాట ఇచ్చాను కానీ ఆ మాట నిలబెట్టుకోలేకపోతున్నాను, దానికి క్షమించండి, నేను విశాఖపట్నం వెళ్ళిపోవాలి, విశాఖపట్నం వెళ్తే నేను 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాను అని ఒక స్వామివారు చెప్పాడు. నేను క్రైస్తవుడిని అయినా సరే నేను స్వామివారి మాటల్ని నమ్ముతాను, హిందూ స్వామి ఆయన, హిందూ స్వామి మాటలు నన్ను నమ్ముతాను నా అధికారం కోసం, నేను వైజాగ్ వెళ్ళిపోతున్నానని చెప్పు, వెళ్ళిపో, వైజాగ్ వెళ్ళిపో. అసలు రాష్ట్రానికి 5 సంవత్సరాలు రాజధాని లేకుండా చేసావు కదా, ఇది బాధ. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావో ఏం చేసావు? ఎక్కడికి వెళ్తాడు? కోర్టు తీర్పు ఉంది అక్కడ, ఎక్కడికి వెళ్ళే ఆస్కారమే లేదు, అసలు వెళ్ళే అవకాశమే లేదు. నువ్వు ఒకసారి కాదు, నువ్వు 10 సార్లు నేను గెలిచి నేను విశాఖపట్నం వస్తాను అని చెప్పినా కానీ అమరావతి మీద జడ్జిమెంట్ ఉంది కదా, ఎట్లా పోతావు? అమరావతి మీద మ్యాండమస్ తీర్పు అంటారు దాన్ని, కోర్టు తీర్పు. ఆ తీర్పు ఇచ్చారు అక్కడ.
నువ్వు అమరావతి నుంచి రాజధానిని కదిలిచ్చే ఆ అర్హత నీకు లేనే లేదు. కోర్టు తీర్పు, సుప్రీంకోర్టు చెప్పింది ఆ అమరావతి రాజధాని మీద హైకోర్టు ఇచ్చిందే ఫైనల్ బోర్డు అని. అంటే విషయం చెప్తున్నాను. మనం లీగల్ విషయాలు మనం వెళ్ళలేము, అంత లోతుగా మనకు అవసరం లేదు. కానీ రాజకీయంగానే నువ్వు తప్పులు చేస్తున్నావు అనేది క్లియర్గా ప్రజలకు అందరికీ అర్థమైపోతున్నది. నువ్వు ఈ రోజున నేను విశాఖపట్నం వెళ్ళిపోతున్నానని ఎప్పుడు చెప్పావు? 2 సంవత్సరాల కింద ఢిల్లీలో చెప్పావు. మరి 2 సంవత్సరాలు అయింది కదా, ఎందుకు వెళ్ళా? 5 ఏళ్ళు నీకు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, అమరావతిని భూస్థాపితం చేశావు. అప్పుడే వెళ్ళి ఉండాల్సింది, అప్పుడు వెళ్ళలే. నేను విశాఖపట్నం వెళ్ళిపోతున్నాను అని చెప్పావు ఢిల్లీలో. అది చెప్పిన తర్వాత వన్ వీక్లో వెళ్ళిపోవాలి కదా, అప్పుడు వెళ్ళలే. ఇప్పుడు చెప్తున్నావు నేను విశాఖపట్నం వెళ్తున్నాను డిసెంబర్ 25కి నేను పాలు పొంగిస్తున్నానని చెప్పావు. క్రిస్మస్ నాకు చాలా పవిత్రమైన రోజు, నేను క్రిస్మస్ రోజు పాలు పొంగిస్తానని చెప్పావు. వెళ్ళావా? అయిపోయింది కదా, మార్చి వచ్చేసింది, ఇప్పటి వరకు పోలేదు. ఎప్పుడు పోతావో అని అడిగితే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ గెలిచిన తర్వాత నేను వెళ్తానని చెప్తున్నావు. నీకు ఏం క్రెడిబిలిటీ ఉంటుంది? అమరావతిని రాజధానిగా ఒప్పుకున్న నువ్వు ఈ రోజు నేను విశాఖపట్నం వెళ్తున్నానని చెప్తే నీకేం క్రెడిబిలిటీ, నీకేం విశ్వసనీయత ఉంది? నీ క్రెడిబిలిటీ ఏంటి? మాట తప్పను మడమ తప్పను అంటే ఇదేనా? ఇది రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే స్టేట్మెంట్లను చూసి అసలు అసహించుకుంటున్నారు. ఏంటి ఈ విధంగా గడియకో మాట చెప్తున్నాడు అని. ఉత్తరాంధ్రలో కూడా వైసీపీకి చాలా బ్యాడ్గానే ఉంది మొత్తం. ముఖ్యంగా దానికోసమే ఆయన విశాఖ అంటున్నారని కూడా మాటలు వస్తున్నాయి. అంతా కూడా ఎన్ని వేషాలు వేసినా కానీ అర్థమైపోయింది, అతనికి విజన్ లేదు అనేది అర్థమైపోయింది. పరిపాలన అనుభవం లేకపోతే పరిపాలన అనుభవం తెచ్చుకోవచ్చు. నీకు అసలు దూరదృష్టి లేకపోతే దూరదృష్టి ఎవరు ఇవ్వాలి నీకు? అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్న పరిస్థితి. అందువల్ల ఉత్తరాంధ్ర ప్రజలు నమ్మట్లేదు. ఇప్పుడు రాయలసీమ ప్రజలు చీగొట్టబోతున్నారు. మరి న్యాయ రాజధాని లేదని చెప్పేశాడు కదా. అమరావతిలో మొత్తం అసలు అమరావతిలో ఊడ్చిపెట్టేసి ఇసుక రోడ్డు మీద వేసిన రోడ్డు కూడా తవ్వుకుపోయారు కదా. అందుకని ఆ ప్రాంత ప్రజలు, కోస్తా ఆంధ్ర, సెంట్రల్ ఆంధ్ర ప్రజలందరూ కూడా వైసీపీని రిజెక్ట్ చేస్తున్నారు. రాయలసీమ ప్రజలు రిజెక్ట్ చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో నువ్వెందుకు, మేము అడిగాం ఆ రాజధాని, నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు, ఇప్పటికే భూ కబ్జాలు ఎక్కువైపోయినాయని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. థ్యాంక్ యూ అండి.